హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. హలో. నమస్తే. అంటే 40 ఇయర్స్ లోపట అందరూ అయిపోతుందంటారు, మీరు 40 ఇయర్స్ తర్వాత ఉంటుందా? బేసికలీ 40 ఇయర్స్ తర్వాత సెక్షువల్ హెల్త్‌కి ఏజ్ లేదండి ఫస్ట్ థింగ్. ఓకే, ఓకే. సెక్షువల్ హెల్త్ ఎప్పుడు ఈ ఏజ్ వరకే ఉంటుంది అనేది ఏమి ఉండదు. యాహ్! నిత్య కళ్యాణం, నిత్య యవ్వనం అని ఎందుకు అంటాము అంటే యాహ్! ఈవెన్ 100 ఇయర్స్ ఏజ్‌లో కూడా పురుషునికి అంగస్తంభన ఉండాల్సిందే, సెక్షువల్ యాక్ట్ చేసుకోవాల్సిందే. అంటే అందరూ బండి అంటారు, బండి బోర్బాయికి రాలేదా అని ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ కామన్ వర్డ్ రైట్. యాహ్! సో యాహ్! లేదు, మనిషి ఏజ్‌కి, సెక్స్‌కి అస్సలు లింక్ లేదు. ఓకే. సో మనిషికి ఆకలి ఎంత ఇంపార్టెంటో, స్లీప్ ఎంత ఇంపార్టెంటో, సెక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. యాహ్! సో సో ఈవెన్ నాట్ ఓన్లీ మేల్ అండి, ఫిమేల్ కూడా ఇంపార్టెంట్. యాహ్! సో మీరన్నట్టు 40 ఏజ్ తర్వాత సెక్స్ తగ్గిపోతుంది అనేది ఏం లేదు. తర్వాత కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే చాలా మూవీస్లో డైలాగ్స్ అంటుంటాం, మనం ఏంటుంటాం, ఇంకా బండి షెడ్కి రాలేదా అని చెప్పేసి అంటుంటారు 40 ఇయర్స్ తర్వాత కూడా. సో సార్, ఇప్పుడు 60 ఇయర్స్కి 80 ఇయర్స్ కూడా అలా ఉండొచ్చు అంటారా, అంటే మీరు పాయింట్లో? యా అంటే అంటే మీకు చెప్పాలి అంటే నా దగ్గర హైయెస్ట్ పేషెంట్ ఏజ్ వచ్చేసి 87 అండి. 87? 87. ఓ మై గాడ్, స్టిల్ ఇన్ సర్వీస్. యా అంటే అతను డయాబెటిక్, మెడికేషన్స్ వాడుతున్నారు. ఓకే, ఓకే. సో రీసెంట్ వర్క్ కూడా సెక్షువల్ యాక్ట్ ఉంది సార్, తర్వాత తగ్గింది అంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో బోత్ కపుల్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు మళ్ళీ సెక్షువల్ యాక్ట్ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. 87 ఏజ్. 87 ఏజ్.